యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. ఇరుకున పడడం అంటే అర్థం ఏంటండి? శ్రమలలో ఉండడం. ఇరుకు అనేటువంటిది ఏంటంటే ఎటు కదలలేనటువంటి స్థితి, అంతే కదా. కొన్నిసార్లు మనమే ఏదన్నా ఒక దానిలోకి వెళ్ళాలి అని ఇంట్లో వేరే పక్కకు ఎక్కడికి వెళ్ళాలంటే ఇరుక్కుపోతాం. ఒక్కొక్కసారి ఎటు వెళ్ళలేని పరిస్థితి, చాలా కష్టంగా దాని నుంచి బయటికి వస్తాం. అంటే ఎటు కదలలేనటువంటి పరిస్థితి, ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో ఊపిరాడనటువంటి పరిస్థితి, ఇంకా రకరకాలైనటువంటి స్థితిగతులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధముగా అన్ని విధాలా కూడా మనలను ప్రెస్ చేసేటువంటి పరిస్థితులలో మనం ఉంటాం. అయితే దేవాది దేవుడు మనకు ఎల్లప్పుడూ మన ప్రార్థన ఆలకించేవాడుగా మనకున్నాడు. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయంగానే కొన్నిసార్లు జవాబు రాదు. దానివల్ల మనం కృంగిపోవలసిన అవసరం లేదు, దానివల్ల మనం బాధపడవలసిన పని లేదు. నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ. ఈ విషయంలో చాలా కష్టం అనిపిస్తుంది, నాకు తెలుసు. నేను కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు మనకున్నాడు. హల్లెలూయా. మన స్థితిని మనకంటే ఎక్కువగా అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకున పడి ఉన్నాను, ఆయనకే చెప్పుకున్నాం మన బాధ అంతా కూడా. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. కరుణ అనేటువంటిది ఆయన గుణలక్షణం, ఆయన యొక్క వ్యక్తిత్వం, అది ఆయన ఇష్టపడేటువంటిది. మన ఎడల కరుణ చూపిస్తూ ఉన్నాడు కనుకనే ఇంకా మనం నశించకుండా ఉన్నాం. ఇబ్బందులలో, అనారోగ్యములో, మానసికమైనటువంటి వేదనలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి విచారము మన హృదయములో ఉన్నదో అది మనకే తెలుసు, అనుభవిస్తున్నటువంటి మనకే తెలుసు. మనం ఏంటంటే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజంగానే కుటుంబ పరిస్థితులు అలా విధంగా తయారయ్యాయి. ఎవరికి ప్రేమలు లేవు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, నన్ను పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు అనేటువంటి బాధను గానం మీరు అస్సలు పొందుకోవద్దు. నీ దేవుడు, నీ తండ్రి, నీ ప్రభు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన కరుణ కటాక్షములు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విచారం వల్ల నా కన్ను క్షీణించినప్పటికీ కూడా, విచారము వలన నా శరీరము బలహీనమైనప్పటికీ కూడా, విచారం వలన కృంగిపోయినటువంటి పరిస్థితులు కనపడినప్పటికీ కూడా, అనారోగ్యము, ఇంట్లో గలిబిలి గందరగోళం ఉన్నప్పటికీ కూడా బలపరిచేటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయము మర్చిపోవద్దు. క్షీణించినప్పటికీ కూడా ఎండిన మోడును చిగురింప చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయనకు ఆత్మీయ పేరు ఒకటి ఉన్నది, ఆయన చిగురు. యేసు ప్రభుల వారికి చాలా పేర్లు ఉన్నాయండి. ఒక్కడే దేవుడు, చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఆయనకి ఏకైక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి పరలోకపు తండ్రి. ఆ దేవుడికి మరొక పేరు ఏమిటి అనగా చిగురు. ఎందుకు చిగురుగా ఆయన ఈ లోకానికి వచ్చారో తెలుసా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు. యెషయా అంటే ఏంటి అర్థం? దావీదు యొక్క తండ్రి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే అర్థం ఏంటంటే దావీదు వంశము నుండి వచ్చినటువంటి చిగురు అనేటువంటి యేసయ్య మనకున్నాడు. హల్లెలూయా. మోడు బారినటువంటి మన జీవితాలు, ఎండిపోయినటువంటి మన జీవితాలు, ఫలాలు లేనటువంటి మన జీవితాలు, ఎదుగు బదుగు లేనటువంటి మన జీవితాలు, అనారోగ్యముతో కృంగిపోయినటువంటి మన జీవితాలు ఉన్నప్పటికీ కూడా, అవి క్షీణించినప్పటికీ కూడా మన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా. నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు. కనుక విచారము వలన మన యొక్క కన్ను క్షీణించినప్పటికీ కూడా, నా ప్రాణము, నా దేహము క్షీణించబడుతుందంటే అర్థం ఏంటండి? లాస్ట్లో ఇక
ఏమాత్రము కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏం పర్వాలేదు. ఇక్కడ కూడా దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా దేహము నా ప్రాణము క్షీణిస్తూ ఉన్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను. దేంతో గడుపుతున్నాను? సంతోషంతో గడపట్ల, ఉత్సాహంతో గడపట్ల. దావీదుకు ఈ కష్టం వచ్చింది. నిజంగా అప్పుడు రాసినటువంటి కీర్తనలు ఈ రోజును కూడా మనం ధ్యానించుకుంటూ ఉంటున్నామనంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ ఆదరణకరమైనటువంటి విషయాలు ద్వారా మనం ఆదరించబడాలని. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నిట్టూర్పు విడుస్తూనే ఉన్నాం, మనకే తెలుసు అది. ఇక్కడ రోజులు కాదండి, వారం కాదు, నెలలు కూడా అంతకంటే కాదు, ఏళ్ళు గడుస్తున్నాయి అంట బాధతో. ఎలాంటి పరిస్థితి అండి ఇది? నిట్టూర్పులు విడిచెట్టులో నా ఏండ్లు గతించుచున్నవి. దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకున్నప్పటికీ కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనలను మనమే బలపరుచుకోవాలి. ఎలా బలపరుచుకుంటాం? గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో దేవుడు అంతకు ముందు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకము చేసుకుని మనస్సులో సంతోషము తీసుకుని రావాలండి. నా దేవుడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిక్కు తోచనటువంటి పరిస్థితులలో మన సమస్య, మన బాధ, మన రోగము, మన అవమానం దేవునికి అప్పగించి మనము ఉంటుంటే మాత్రమే మనం బ్రతకగలం. దేవుని బిడ్డలారా, మీ యొక్క బాధతో కృంగిపోతూ ఉంటుంటే భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్తాం. దేవుడు అది చూసి ఇష్టపడేటువంటి వాడు కాదు. ఆయన కష్టములలో కూడా మన ఆత్మీయ శక్తిని కనపరుచుకోవాలి. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి, మనంతటకు మనమే. ఊరుకో నా ప్రాణమా, నిన్ను నీవు మాట్లాడుకోవాలి. దావీదు అదే నేర్పించాడండి మనకి, నిన్ను నీవే మాట్లాడుకోవాలి. మన దేవుడు నాకు ఉన్నాడు కదా, నా రక్షకుడు నాకు ఉన్నాడు కదా, ఇప్పటి వరకు నడిపించినటువంటి వాడు ఉన్నాడు కదా, మధ్యలో ఆయన విడిచిపెడతాడా? కష్టంలో విడిచిపెడతాడా? మనం ఏంటంటే ప్రార్థన చేయంగానే వెంటనే జవాబు రావాలని కోరుకుంటాం. అది సహజం, అది కరెక్టే, కోరుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు రావడానికి కొంత సమయం తీసుకుంటాడు. దాని పరిస్థితులను అన్నిటిని గమనించి ఏ విధముగా ఈ సమస్యను తీరిస్తే, ఏ విధముగా ఈ రోగాన్ని స్వస్థపరిస్తే, ఏ విధముగా ఈమె పడుతున్నటువంటి వేదనను మరి చిక్కుముడిలాగా ఉన్నటువంటి దానిని చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన పరంగా దేవుడు చేసేటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఊరుకో నా ప్రాణమా, కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చంతగా. నీవు దేవుని మీద ఆనుకొనుట మీరు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏ విధముగా నేను ఆనుకోవాలి? ఆనుకోవడం ఏంటంటే, ఒకసారి ఒక మందిరానికి నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పెద్ద మందిరమే అది. అయితే గోడమ్మట వరుస కూర్చున్నారండి. కొంచెం ఖాళీ ఉంది అక్కడ. పెద్ద మందిరం అది. ఎందుకు? గోడను ఆనుకోవడానికి. సాతాను ఏముంటుంది తెలుసా? నువ్వు ఆనుకో, నేను పూనుకుంటాను. దేవుని మందిరంలో ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహంగా పరుగులెట్టుకుంటూ రావాలి. దేవుని బిడ్డలారా, మనకు మనమే ధైర్యపరచుకోవడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడండి. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళంగానే ఎన్ని టెస్టులు చేసి నాలుగు చూపించమంటాడు, కళ్ళు చూస్తాడు, బీపీ చూస్తాడు, షుగర్ ఉందా అని అడుగుతాడు. మళ్ళా షుగర్ ఉందో లేదో బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాని రిజల్ట్స్ కోసం ఒక రోజు ఉండాలి. ఆ తర్వాత మందులు ఇస్తారు. సమయం పడుతుంది కదా వాళ్ళకు కూడా. అదే విధముగా దేవుడు కూడా మనము దేవుని మీద ఆనుకుంటే ఆ పరిస్థితిని ఏ విధముగా పరిష్కరించాలి అనేటువంటి విధానములో దేవుడు ముందుకు వెళ్తాడు. మనలాగా పరుగులెట్టి ఏదో
హడావిడిగా చేసే దేవుడు కాదు ఆయన. అందుకనే మన ప్రార్థనకు జవాబు రావడానికి కొంత సమయము పట్టవచ్చు, కానీ అన్యాయము చేయుట ఆయన అసంభవం. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఇది. కనుక దేవుని బిడ్డలారా, నిట్టూర్పులు విడుస్తున్నప్పటికీ కూడా, నా కన్ను బాధతో విషాదంతో క్షీణించినప్పటికీ కూడా, నా యొక్క శరీరంలో ఏ యొక్క బలము లేనప్పటికీ కూడా ఆనుకో ప్రభు రొమ్మన నిశ్చింతగా. హల్లెలూయా. కనుగొనము అంటే అర్థం ఏంటి? నేను చాలా రోజులు ఒకటి వెతుకుతున్నానండి మా ఇంట్లో, కానీ టైం ఉండట్లా సరిగ్గా వెతకడానికి. ఎప్పుడో అది కనుగొంటాను. హల్లెలూయా. అంటే అంతగా దానిని అక్కడ సమయం పెట్టి దృష్టి పెట్టి వెతకడం, కనుగొనడం అంటే అదండి. తెలుసుకోమంటాం, వెతికి తెలుసుకోమంటాం. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, దేవుడు కనుగొనేటువంటి స్థితిలోనికి దేవుడు వెళతాడా? దేవుడు తెలుసుకోలేడా? అనంత జ్ఞాని కదా ఆయన. ఇక్కడ ఎక్కువ బాధతో దావీదు కనుగొన్నయ్యా, నేను ఎంతగా పడుతున్నానో వేదన ఒక్కసారి చూడయ్యా, కనుగో, తెలుసుకో, వెతుకు, నా హృదయాంతరంగములో ఎంత బాధ ఉన్నదో నీవు అర్థం చేసుకో అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా బాధను నా వేదనను కనుగో, ఒక్కసారి అర్థం చేసుకో, నా నుండి నాకు విడుదలనివ్వు, విడుదలనిచ్చు దేవుడు నీవు మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుడు రకరకాలుగా మన బాధల నుండి, మన యొక్క రోగముల నుండి, మనం పడుతున్నటువంటి వేదన నుండి రకరకాలుగా దేవుడు మనలను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలుగా విడిపిస్తాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు దానికి జవాబిస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని మందిరములో స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్తారు కొంతమంది. కొన్నిసార్లు ఫోనుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నెరవేర్పు మరి జరిగి వాళ్ళు విడుదలను పొందుకుంటారు. కొన్నిసార్లు మనమే వాక్యం చదువుతూ ఉండంటే ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు ఒక పాటలో ఉన్నటువంటి ఒక అర్థము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలుగా కొన్నిసార్లు ఆయన వాక్కునే పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్ అంటే ఏంటండి? చూద్దాము ఒక్కసారి ఆ వాక్యాన్ని. 107వ దావీదు కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన తన వాక్కును పంపి బాగు చేయువాడు. హల్లెలూయా. గుండె చెదరినటువంటి పరిస్థితులలో ఆయన మాత్రమే బాగు చేయగలడు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన లక్షల మంది, మొన్న నేను ఒక స్టేటస్లో మీరు పెట్టాను, నీకు గుర్తుందో లేదా? ఆయన స్పెషలిస్ట్ అంట, డాక్టరు. చిన్న పిల్లల అంటే మంత్ బేబీస్, వాళ్ళు ఎంత ఉంటుందండి హార్ట్? అంత ఉంటుంది, ఇంత హార్ట్ ఉంటుంది. దానిలో అన్ని రకాల నరాలు ఉంటాయి. ఎక్స్పర్ట్ అంట, కొన్ని లక్షలు చేశాడంటండి అలాంటి ఆపరేషన్స్. అయితే ఒక జర్నలిస్టు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఏమనంటే అసలు అది ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఇంత చిన్న హార్ట్ను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మీరు ఆపరేషన్ చేస్తున్నారంటే అసలు మీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే తల్లిదండ్రులు బయట భయంకరమైనటువంటి వేదనతో ఉంటారు ఆపరేషన్ థియేటర్ ఎదురుగా.
మరి అసలు మీరు ఎలా ముట్టుకోగలరు? ఎలా ఆ యొక్క ఆ రిబ్స్ని ఇరగొట్టి పక్కటెముకలన్నిటిని ఇరగొట్టాలి. బైపాస్ సర్జరీ చేయాలంటే అన్నీ ఇరగొట్టాలి, ఆ హార్ట్ని బయట తీయాలి, ఆ నరాలన్నిటిని. ఆ పెద్దోళ్ళకే కష్టం అది. ఎలా చేస్తారంటే, నేను హాస్పిటల్ థియేటర్లోకి వెళ్తా ఉంటుంటే ప్రార్థన చేసుకుంటాను. ఆయన చెప్పిన మాట, కొన్ని లక్షల ఆపరేషన్స్ చేసినటువంటి ఆయన, చిన్నపిల్లలకే, పెద్దవాళ్ళకి కాదు. ఆయన పీడియాటిక్ హార్ట్ సర్జన్ అంటారు వాళ్ళని. అంటే పీడియాటిక్ అంటే చిన్నపిల్లలు. ప్రార్థన చేసుకుంటాను, అయ్యా ఇది నా వలన కాదు, నా చేతులను నీవు పట్టుకొని ఆపరేషన్ చేయించు అని ప్రార్థన చేసుకోగానే నా హృదయంలో ఒక ధైర్యం వచ్చేస్తుంది. నేను కాదుగా చేసేది, ఆయనే కదా అని చెప్పేసి నేను చేస్తాను. ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆపరేషన్లో కూడా ఇబ్బంది రాకుండా అనేక మంది నేను బ్రతికించాం ఆపరేషన్ ద్వారా అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లారా, దేవునికి సాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు సమస్తాన్ని చేయగలడు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుటే, ఆయన కృప కొరకు ఎదురు చూచుటే, మనలను మనము బలపరుచుకున్నటే. ఆనుకో ప్రభు రొమ్మున, నిశ్చింతగా నువ్వు ఆనుకో. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుడు కూడా ఆయన వాక్యము ద్వారా బలపరుస్తాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా వారు పడుచున్నటువంటి శారీరక మానసికమైనటువంటి రుగ్మతల నుండి, వేదనల నుండి, కష్టాల నుండి దేవుడు విడిపింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవుడు ఆయన. అందుకనే వాక్యమును ఎక్కువగా వినాలి, వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, ప్రార్థన చేసుకుంటూ మనలను మనము బలపరుచుకోవాలి. అయితే చూడండి, ఈ యొక్క వాక్యమును కూడా మనం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథములో ఉన్నటువంటి వాక్యము నేను ఇందాక చెప్పి ఉన్నాను. నీతిమంతులు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం. అదే విధముగా ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని కూడా చూద్దాం. అదేమనగా కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. అతడు నేలను పడినను, అతడు నేల పడినను లేవలేక యుండడు. ఎవరు పట్టుకున్నారంటండి చెయ్యిని? యెహోవా. పడిపోయినటువంటి పరిస్థితిలో మనమున్నాం ఈ రోజున. అనేక విధాలుగా అనేక ఇబ్బందులు పడిపోయినప్పుడు దేవుడు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని చెయ్యి పట్టుకొని లేపుతాడంట. అలా లేపినటువంటి ఎవ్వరు కూడా లేవలేక ఉండరంట. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినటువంటి చోటే నిలబెట్టువాడవు. నువ్వెక్కడైతే పడి ఉన్నావో, అంటే ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ రోగము గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ అనారోగ్యము నిన్ను ఇబ్బంది పడుతుందో, అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. ఇది మనకు కావాల్సింది దేవుని బిడ్డలారా. నా దేవుడు నా చెయ్యి పట్టుకునేటువంటి దేవుడు. అందుకనే ఇక్కడ విశ్వాసముతో ఏమంటున్నాడండి భక్తుడు? దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు గనక నేను నేలన పడినను లేవలేక ఉండను, అలా పడిపోయి ఉండను, అదే స్థితిలో నేను ఉండను, అదే కష్టాలు గుండా నేను వెళ్ళను, అదే రోగము నన్ను ఏలుబడి చెయ్యదు. దేవుడు లేవనెత్తేవాడు, లేవనెత్తుతాడు. యోసేపు గుంటలో పడినప్పుడు చెయ్యి పట్టుకుని ఆయన లేపలేదా? అది అక్కడ రాయబడలేదు వాక్యం. యోసేపు కూడా చెప్పాలా ఆ వాక్యం, ఆ మాట అనలేదు యోసేపు కూడా. కానీ అతని మనస్సులో ఖచ్చితంగా ఈ వాక్యం అనుకుని ఉండుంటాడు. నా సొంత వాళ్ళే నన్ను పడవేశారు, కొట్టారు,
అయినప్పటికీ నా దేవుడు నా చెయ్యి పట్టుకుంటాడని విశ్వాసముతో ఆయన చెయ్యి వైపు చూసి ఉంటాడు. విశ్వసించిన వారిని, నమ్మినటువంటి వారిని ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు గనక యేసేపుని చెయ్యి పట్టుకుని ఆ గుంటలోంచి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏమనాలంటే, నన్ను పడేసావు ఈ రోజున ఒక బాధతో, ఒక వేదనతో, ఒక రోగముతో పడిపోయాను. నేను పడిపోయాను. కానీ నువ్వు అతిశయించద్దు. ఎవరితో అనాలండి ఈ మాట? శత్రువుతో మనం మాట్లాడాలి. శత్రువుని చూసి ఏమన్నాడు దేవుడు? శత్రువుని చూసి భయపడొద్దు అన్నాడు, భయపడమన్నాడు. మరి ఎందుకు భయపడతా ఉంటాం మనం? చీకటి ఎప్పుడు చూసిన స్తోత్రం కంటే చీకట్లు ఎక్కువ ఉంటాయి. ఆ చీకటి బదులు స్తోత్రాలు ఉంటే కనీసం నా బిడ్డ చచ్చిపోయే టైంకల్లా 3,60,000 చెప్పింది నన్ను దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, సరైనటువంటి రీతిలో మనం భక్తి చేద్దామండి. సరైన రీతిలో మనము దేవునిని ఆరాధిద్దాం. సరైనటువంటి రీతిలో దేవునికి ప్రార్థన చేద్దాం. శత్రువుతో మనం మాట్లాడాలి. నా శత్రువా, నీవు నన్ను చూసి ఈరోజు నేను పడున్నాను, ఒప్పుకుంటా. నేను రోగముతో పడున్నాను, ఇబ్బందితో పడున్నాను, అప్పులతో నేను పడి ఉన్నాను. బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో అనేక ఆలోచనలు వచ్చి నన్ను నేనే కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉండి ఒక గుంటలో పడిపోయినటువంటి రీతిలో నేనున్నాను. అయినప్పటికీ నా శత్రువుతో మాట్లాడాలి. శత్రువుని చూసి భయపడవలసిన పని లేదు. కుక్క పరిగెడుతుంటే ఏం చేస్తుందండి? వెనకాలే పరిగెట్టి పిక్క పట్టుకుంటుంది. నువ్వు అక్కడే నిలబడి ఉండు, అది కరవుతుంది. పరిగెడతా ఉండండి. అందుకని అంతసేపు మన వెనకాలే శత్రువు వస్తూ ఉంటాడు. భయపడవలసిన పని, చావుకు కూడా భయపడవలసిన పని లేదండి. ఫస్ట్ చచ్చిపోతాం, ఏముంది? మనం ఒక్కడే చచ్చిపోతున్నామే ఏంటి? అందరూ చచ్చిపోతున్న వాళ్ళే. ఇలాంటి జీవిత విధానములో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, శత్రువుతో మనం మాట్లాడాలి. మీకా భక్తుడు అదే చెప్తున్నాడు. ఒక్కసారి చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయం ఉంచవద్దు. మీకా భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ సమయంలో. నా శత్రువా, నా మీద నీవు అతిశయపడొద్దు. నేను పడేశాను, దేవుని బిడ్డను నేను పడేశాను. ఏ విధంగా పడేశానంటే, ఒక రోగముతో పడేశాను, ఒక ఇబ్బందితో పడేశాను, ఒక అవమానముతో పడేశాను, కుటుంబంలో గలిబిల్లులతో నేను పడేశాను. ఇంకేదైనా సరే మీ అందరూ అనుభవిస్తున్నటువంటి ప్రతి దాని నిమిత్తము సాతానుకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయండి. దేవుని బిడ్డలారా, ఆ శత్రువుతో మనం మాట్లాడాలి. నా శత్రువా, నా మీద నీవు అతిశయపడదు. ఈ రోజున నేను పడిపోయి ఉన్నాను, అయినప్పటికీ నన్ను చదవమ్మా. నేను క్రింద పడినను తిరిగి లేతును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను తిరిగి లేస్తాను. లేపేటువంటి దేవుడు నాకున్నాడు. పడిపోయినటువంటి పరిస్థితులలో కూడా మనం లేపేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. నా శత్రువా, ఈ రోజున పడేశానని అతిశయిస్తుందంటండి సాతాను. ఎదురు తిరగాలి మనం. దేనికి? ఆడబిడ్డకు కాదు, అత్తగారికి కాదు, ఇంటి పక్క వాళ్ళ గురించి కాదు. ఎదురు తిరగాల్సింది ఎక్కడ? సాతానుతో ఎదురు తిరగాలి. అది యోధుడి యొక్క లక్షణం. గెలిపించే దేవుడు నీకున్నాడు, బలపరిచే దేవుడు నీకున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయపడద్దు. ఈరోజు నేను పడిపోయాను, ఒప్పుకుంటాను, కానీ నేను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకు ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ నమ్మకము దేవుని మీద ఉండాలి. మనం ఏంటంటే అనవసరమైన వాటికి ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాం. మనం కూర్చున్న కుర్చీ
కాళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా అని ఎవరన్నా కూర్చున్నారండి ఎప్పుడన్నా? 100లో 99.5 మంది టపామంట కూర్చుంటారు అక్కడ. ఎవ్వరు కూడా ఆ కాలు సరిగ్గా ఉందా లేదా అని చూసుకోరు. దాని మీద ఎంత విశ్వాసమో మనకి, ఆ కుర్చీ మీద ఎంత నమ్మకమో. ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం, మన నెత్తి మీద పెట్టించుకుంటారు కొంతమంది. ఆ ఫ్యాన్ ఆ రాత్రి నా మీద పడద్ది, మంచి నిద్ర గురకేసి నిద్రపోతా ఉండండి, నా నెత్తి మీద పడద్దు అనుకున్నాము ఎప్పుడన్నాండి? అనుకోలే. ఫ్యాన్ మీద నమ్మకం పెట్టేసుకుని పడుకుంటాం. దేవుని కృప వలన లేస్తున్నాం. కుర్చీ విరక్కుండా ఉంటుంది, నడుము విరక్కుండా ఉంటుంది. నమ్మకం పెట్టుకోవాల్సింది మన ప్రభు అయిన తండ్రి మీద. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరమైన వాటి మీద నమ్మకం పెట్టుకుని బ్రతకొద్దు. దేవుని మీద నమ్మకం పెట్టుకుని బ్రతకండి. నా శత్రువా, నా మీద అతిశయపడద్దు. నేను ఈ రోజున పడిపోయి ఉన్నాను, కానీ తిరిగి నేను లేస్తాను. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. తిరిగి లేస్తాను. తర్వాత నేను అంధకారమందు కూర్చున్నాను, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. నేను అంధకారమందు కూర్చున్నా అంటే ఏంటంటే అంధకారములో నేను బ్రతుకుతున్నా. ఈరోజు అంధకారములో నా జీవితాన్ని వెళ్ళబురుస్తున్నాను. అయినప్పటికీ యెహోవాయే నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటే మనం కదల్చబడం. ఈ విధమైన నమ్మకము మన దేవుని మీద మనం పెట్టుకుంటే మనం కదల్చబడం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి, మేము నీళ్లలోను నిప్పుల మీద పడ్డాం, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ అంధకారములో మనం ఉన్నప్పటికీ కూడా, నిప్పులలో మనం ఉన్నప్పటికీ కూడా, నీళ్లలో మనం పడినప్పటికీ కూడా, అంధకారమే మన యొక్క జీవితములో భాగముగా ఈ రోజున మనం బ్రతుకుచున్నప్పటికీ కూడా ఆయనే వెలుగై ఉండి మనలను ఎక్కడ చేరుస్తాడంటండి? సమృద్ధి గల చోటికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన చెయ్యిలోనికి మనం చెయ్యి వేస్తే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏ విధమైనటువంటి సమస్యలు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడా, ఏ రోగము గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా, అవమానాలు ఎదుర్కొంటూ నువ్వు బ్రతుకుచున్నప్పటికీ కూడా ఏం పర్వాలేదు. పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారములో కూర్చున్నటువంటి స్థితిగతులలో ఈరోజు నువ్వు ఉన్నప్పటికీ కూడా యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు. నిన్ను గమనించే దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు, ఆ కబంధ హస్తాలైనటువంటి అపవాది చేతుల నుండి విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము కనుక ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయనను మనం వెంబడిద్దాం, ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.